బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య ఏదైతే యుద్ధం చోటు చేసుకుందో ప్రజెంట్ అయితే అత్యంత పెద్ద అంటే ఎవరు ఊహించని రీతిలో ఇరాన్ అమెరికా పైన దాడి చేసింది అంటూ కూడా ఇరాన్ క్లెయిమ్ చేసుకుంటుంది. సిరియాలో ఉన్న అమెరికాకి చెందిన మిలిటరీ ఎయిర్ బేస్ పైన ఇరాన్ దాడి చేసింది అనే వార్తలు ప్రజెంట్ బయటకు వస్తాయి. అండ్ ఏకంగా దీన్ని ఇరాన్ కూడా క్లెయిమ్ చేసుకుంది. ఎస్, అయితే ఇప్పటి వరకు కూడా కేవలం ఇరాన్ కేవలం ఇజ్రాయెల్ పైన మాత్రమే దాడి చేస్తూ వస్తుంది. కానీ నిన్న అమెరికా ఇరాన్కి సంబంధించిన అణుస్థావరాలపైన దాడి చేసిన తర్వాత ఇరాన్ ఖచ్చితంగా మేము అమెరికా పైన ప్రతీకార దాడి తీరుతామంటూ కూడా చెప్తూ వస్తుంది. అండ్ ఇవాళ సిరియాలో ఉన్న అమెరికాకి చెందిన మిలిటరీ ఎయిర్ బేస్ పైన ఇరాన్ దాడి చేసింది. సో దీంతో అమెరికాతో మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా సంకేతాన్ని పంపించింది ఇరాన్. సో ఇప్పుడు ప్రజెంట్ ఒకవేళ ఇరాన్ దాడి చేస్తే చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఇరాన్ పైన దాడులకు దిగుతామంటూ ఇప్పటికే అమెరికా హెచ్చరించింది. అయినా కూడా ఇరాన్ అమెరికన్ మిలిటరీ ఎయిర్ బేస్ పైన దాడి చేసిందంటే ఖచ్చితంగా యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా స్ట్రాంగ్ మెసేజ్ పంపించింది ఇరాన్. అయితే సిరియాలోని యుఎస్ మిలిటరీ బేస్ పైన ఇరాన్ అటాక్ చేసింది. అమెరికా దాడి చేసిన మరుసటి రోజే యాక్షన్లోకి ఇరాన్ దిగింది. అయితే ఈ దాడితో యుఎస్కు నేరుగా వార్నింగ్ పంపించింది ఇరాన్. నిన్న ఇరాన్లోని 3 అణు కేంద్రాలపైన యుఎస్ దాడికి దిగింది. అయితే యుఎస్కు తమ పవర్ ఏంటో చూపిస్తామని ఇప్పటికే హెచ్చరించింది ఇరాన్. అటు రష్యాకు వెళ్ళి పుతిన్ని కలిశారు. ఇరాన్కి సంబంధించిన డిప్లొమాట్ మినిస్టర్ ఇరాన్ విదేశాంగ మంత్రి పుతిన్తో కలిశారు. అయితే పుతిన్తో కలిసిన కొద్ది నిమిషాల తర్వాత అమెరికా పైన దాడి జరిగింది. అమెరికా మిలిటరీ బేస్ పైన దాడి జరిగింది. దీంతో ఇరాన్కు పుతిన్ మద్దతు ఇస్తున్నారా? ఒకవేళ అమెరికా మరోసారి దాడి చేస్తే ఇరాన్కి సహాయంగా పుతిన్ నిలుస్తారా? రష్యా తన ఆయుధాలను ఇరాన్కు ఇస్తుందా అన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఎందుకంటే ఇవాళ పుతిన్తో ఇరాన్ విదేశాంగ మంత్రి కలిశారు. కలిసిన ఎగ్జాక్ట్గా కొన్ని నిమిషాల తర్వాత అమెరికన్ మిలిటరీ బేస్ పైన దాడి జరిగింది. ఇది చాలా పెద్ద పరిణామం. ఎందుకంటే అమెరికా పైన ఇరాన్ దాడి చేయలేదు. ఒకవేళ చేస్తే ఇరాన్ అంతా కూడా ధ్వంసమైపోతుంది అని అందరికీ తెలుసు. అయినా కూడా అవేమీ లెక్క చేయకుండా మేము అమెరికాతో నేరుగా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇరాన్ చాలా పెద్ద వార్నింగ్ని కూడా ఒక పవర్ఫుల్ మెసేజ్ని కూడా అమెరికాకి పంపించింది. ఏకంగా సిరియాలో ఉన్న అమెరికన్ మిలిటరీ ఎయిర్ బేస్ పైన కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇరాన్ దాడి చేసింది. సో ప్రజెంట్ ఇప్పటికే అటు రష్యాకు వెళ్ళారు ఇరాన్కి చెందిన విదేశాంగ మంత్రి. రష్యాకి వెళ్ళి అక్కడ పుతిన్ని కలిశారు. ఈ మీటింగ్ జరిగిన కాసేపటికి యుఎస్ మిలిటరీ బేస్ పైన ఇరాన్ అటాక్ చేసింది. ఇరాన్కు చైనా, రష్యా, నార్త్ కొరియా మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే ఇప్పుడు అమెరికా ఎలా స్పందిస్తుంది అనే దానిపైన కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే అమెరికా ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ మీరు అమెరికా పైన దాడి చేయాలని భావించినా కూడా ఒకవేళ దాడి చేస్తే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్ పైన విరుచుకుపడతాం, మా ఆర్మీ మిమ్మల్ని పూర్తిగా నాశనం చేస్తుంది అంటూ కూడా అమెరికా వార్నింగ్ ఇచ్చింది. కానీ ఆ వార్నింగ్స్కి ఏమాత్రం భయపడకుండా ఇరాన్ అమెరికాకి సంబంధించిన మిలిటరీ ఎయిర్ బేస్ పైన, సిరియాలో ఉన్న మిలిటరీ ఎయిర్ బేస్ పైన కూడా ఇరాన్ దాడి చేసినట్టు ఇప్పటికే ఇరాన్ క్లెయిమ్ చేసుకుంటుంది. అయితే ఈ దాడి ఎగ్జాక్ట్గా ఎలా జరిగిందా లేదా అని దానికి సంబంధించి కూడా అమెరికా మాత్రం దానికి సంబంధించి స్పందించలేదు. కానీ ఇరాన్ మాత్రం క్లెయిమ్ చేసుకుంటుంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన పుతిన్ని కలిశారు. పుతిన్ని కలిసిన తర్వాత అక్కడ వాళ్ళు చర్చించుకున్నారు. ఇరాన్కి సంబంధించిన విదేశాంగ మంత్రి అదేవిధంగా పుతిన్ వాళ్ళిద్దరు కలుసుకున్నారు. కలిసిన తర్వాత సుదీర్ఘంగా వాళ్ళు చర్చించుకున్నారు. ఇలా ఆ మీటింగ్ ముగిసిన కొద్ది నిమిషాల్లోనే అమెరికాకు చెందిన మిలిటరీ ఎయిర్ బేస్ పైన అటాక్ జరిగింది. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ ఎయిర్ బేస్ ఎగ్జాక్ట్గా ఎలా ఉంది దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. సో ఇది అసలు దీని తర్వాత ఎందుకంటే ఇప్పటికే కేవలం ఇజ్రాయెల్ పైన దాడికి దిగింది అనే ఒక్క కారణంతోనే అమెరికా ఇరాన్లోని అణుస్థావరాల పైన దాడి చేసింది. అలాంటిది ఇప్పుడు ఏకంగా అమెరికాకి చెందిన ఎయిర్ బేస్ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ బాక్స్లో మనం చూస్తున్నాము. అది అమెరికాకి చెందిన మిలిటరీ ఎయిర్ బేస్. ఆ మిలిటరీ ఎయిర్ బేస్ పైన ఏకంగా ఇరాన్ దాడికి దిగింది. చూడండి, అక్కడ పొగలు కూడా వస్తున్నాయి.
ఏ రకంగా దాడికి దిగిందో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ప్రజెంట్ ఇరాన్ అయితే క్లెయిమ్ చేసుకుంది మేము దాడి చేశామంటూ కూడా. కానీ దీనికి సంబంధించి కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అమెరికా అయితే దీనికి సంబంధించి కూడా ఇంకా స్పందించలేదు. ఒకవేళ ఈ దాడి అనేది నిజంగా జరిగినట్లయితే అమెరికా ఎలా స్పందిస్తుందో అనేది కూడా ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే అమెరికా అగ్రరాజ్యం, అమెరికా పైన దాడి చేయాలంటే ఏ దేశమైనా కూడా చాలా అంటే చాలా ఆలోచిస్తుంది. ఎందుకంటే సూపర్ పవర్లో నెంబర్ 1, మిలిటరీలో కూడా నెంబర్ 1 ఉంది అమెరికా. అలాంటి అమెరికాని ఢీకొట్టడం అంటే నిజంగా సాహసోపేతమైన నిర్ణయం అని కూడా చెప్పుకోవాలి. కానీ అవేమి కూడా ఆలోచించకుండా ఇప్పుడు ప్రజెంట్ అమెరికా పైన ఏకంగా అమెరికా ఆర్మీ బేస్ పైన ఇరాన్ దాడి చేసిందంటే చాలా గట్టి సపోర్ట్తోనే ఇరాన్ నిలిచిందని చెప్పుకోవాలి. ఎందుకంటే రష్యా అధ్యక్షుడు పుటిన్ని కలిసిన తర్వాత కొద్దిసేపటి తర్వాత ఇరాన్ అమెరికాకి సంబంధించిన ఆర్మీ బేస్ పైన దాడి చేసిందంటే ఖచ్చితంగా ఇరాన్కు చైనా, నార్త్ కొరియా, అదేవిధంగా రష్యా తోడుగా ఉంటున్నాయి, సహాయాన్ని అందిస్తున్నాయి. అందుకే ఇరాన్ దాడి చేసింది అని కూడా చాలామంది నిపుణులు కూడా చెప్తున్నారు. సో ఈ ఏదైతే యుద్ధం ఉందో చాలాసేపటి వరకు కూడా మనం చెప్తూ వస్తున్నాము. సో దీని తర్వాత అమెరికా ఎలాంటి స్టెప్ తీసుకోబోతుందా అనేది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరో బిగ్ అప్డేట్ వస్తుంది. అయితే ఇప్పటి వరకు కేవలం సిరియాలో ఉన్న ఎయిర్ బేస్ పైన అటాక్ చేసింది ఇరాన్ అనుకున్నాం. కానీ సిరియాతో పాటు ఇరాక్లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేస్ పైన కూడా ఇరాన్ దాడి చేసింది. అయితే నిన్నటి నుంచి కూడా చెప్తూ వస్తుంది ఇరాన్ ఖచ్చితంగా అమెరికా పైన దాడి చేస్తాం, మా ప్రతీకారాన్ని తీర్చుకుంటామంటూ కూడా ఇరాన్ చెప్తూ వస్తుంది. సో చెప్పినట్లుగానే ఇవాళ రష్యా అధ్యక్షుడు పుతిన్ని కలిసిన తర్వాత ఇరాన్ విదేశాంగ మంత్రి పుతిన్ని కలిసిన కొద్దిసేపటి తర్వాత అటు సిరియా ఇటు ఇరాక్లో ఉన్న అమెరికా మిలిటరీ బేస్ పైన కూడా దాడికి దిగింది ఇరాన్. దీంతో మేము నేరుగా అమెరికాతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ని పంపించింది ఇరాన్. అయితే ఫర్దర్గా ఏం జరగబోతుంది? ఎందుకంటే ఇరాన్ దాడి చేసింది ఇజ్రాయెల్ పైన కాదు, అమెరికా పైన. అమెరికా ఎంత శక్తివంతమైన దేశమో మనందరికీ తెలుసు. అలాంటివి ఏమీ ఆలోచించకుండా ఇరాన్ దాడి చేసిందంటే ఖచ్చితంగా ఇరాన్కి సపోర్ట్గా రష్యా ఉందా? రష్యాతో పాటు చైనా, అదేవిధంగా నార్త్ కొరియా కూడా ఇరాన్కి సపోర్ట్గా ఉన్నాయా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. సో ఇవాటి నుంచి కూడా అంటే ఇన్ని రోజులు జరిగినవన్నీ ఒక ఎత్తైతే ఇవాటి నుంచి జరగబోయే ప్రతి పరిణామం కూడా మరోలా ఉంటుంది. ఎందుకంటే ఏకంగా అమెరికాతో ఢీకొట్టబోతుంది ఇరాన్. సిరియా, అదేవిధంగా ఇరాక్లో ఉన్న అమెరికన్ మిలిటరీ ఎయిర్ బేస్ పైన దాడి చేసింది. సో దీంతో రాబోయే రోజులు ఎలా గడవబోతున్నాయి, ఇరాన్ ఎలా ఫేస్ చేయబోతుంది అనేది కూడా ఇప్పుడు ఒక చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కలీగ్ రామ్ జాయిన్ అవుతున్నారు. ఎస్ రామ్, ఇవాల్టి వరకు కూడా కేవలం ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మాత్రమే ఈ యుద్ధంలో ఒకరిపైన ఒకరు దాడి చేసుకున్నాయి. నిన్న అమెరికా ఇరాన్కి సంబంధించిన అణుస్థావరాలపైన దాడి చేసింది. దీంతో మేము ఖచ్చితంగా అమెరికా పైన ప్రతీకార చర్య తీసుకుంటాము, ఖచ్చితంగా అమెరికా పైన దాడి చేస్తామంటూ కూడా ఇరాన్ చెప్తూ వస్తుంది. అండ్ ఇవాళ చేసింది కూడా. సిరియా, అదేవిధంగా ఇరాక్లో ఉన్న అమెరికన్ ఎయిర్ బేస్ పైన దాడి చేసింది. సో దీన్ని ఎలా చూడొచ్చు? ఫర్దర్గా ఈ యుద్ధం అనేది ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? ఇది కాస్త మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని కూడా చాలా మంది అంటున్నారు. సో ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రామ్? ముఖ్యంగా ఎప్పుడైతే అమెరికా ఇరాన్ యొక్క న్యూక్లియర్ సెంటర్స్ పై దాడి చేస్తుందో అప్పటి నుంచి ప్రతీకారతో ఇరాన్ రగిలిపోతున్న పరిస్థితి కనబడుతోంది. గట్టిగా దాడి తప్పవంటూ ఇంతకు తీవ్రంగా పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరిస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇరాన్ విదేశాంగ మంత్రి అటు వెళ్లి పుతిన్ కలవడం, ఆ వెనువెంటనే ఈ దాడులు జరగడం, ముఖ్యంగా ఇరాక్, సిరియాలో ఉన్నటువంటి యుఎస్ ఎయిర్ బేస్ లపై దాడులు జరగడం అనేది ఇప్పుడు వాస్తవంగా ఇది ఉత్కంఠ రేపుతోంది. అంటే ఏం జరగబోతుంది అన్నట్టుగా సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం మారబోతోంది. సో అంటే ప్రధానంగా ఒకవేళ తమ ఎయిర్ బేస్ లపై దాడి చేస్తే ఏకంగా తమ సార్వభౌమత్వంపై దాడి చేసినట్టుగానే భావిస్తామని అమెరికా ఇదివరకే ప్రకటించిన మాదిరిగానే ఇప్పుడు ఇరాన్ కూడా అంతే ప్రతీకార దాడులు దిగుతుంది. ఇప్పటికే ఇరాన్ హెచ్చరికలను కూడా బేఖాతరు చేస్తూ అమెరికా రంగంలో దిగింది. ముఖ్యంగా B-2 బాంబర్స్ తో విరుచుకుపడ్డ 3 న్యూక్లియర్ సెంటర్లను దాడి చేసిన తర్వాత ఇంకా అదే స్థాయిలో ఖచ్చితంగా దాడులు ఉంటాయంటూ ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో అటు అమెరికా వ్యాప్తంగా కూడా అలర్ట్ అయింది.
ఇటు మళ్ళీ అంటే ఈ పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే ఎయిర్ బేస్ సెంటర్లు ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తూ ఖచ్చితంగా వాటిని పేల్చి వేస్తామంటే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అన్నట్టుగానే అంత పనిచేసింది ఇరాన్. దానికి తగ్గట్టుగానే సిరియాలోని యుఎస్ మిలిటరీ బేస్ పై అటాక్ చేసినట్టుగా తెలుస్తోంది. అమెరికా దాడి చేసిన మరుసటి రోజే ఇరాన్ యాక్షన్ లోకి దిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక అంటే అలాగే ఇప్పుడు దాంతో పాటు ఇక ఇరాక్ సంబంధించి కూడా ఇరాక్ లో కూడా ఒక మిలిటరీ బేస్ ఉంది. ఆ ఇరాక్ లో కూడా మిలిటరీ బేస్ పై కూడా దాడి చేసినట్టుగా లేటెస్ట్ గా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏదేమైనా అంటే పశ్చిమాసియాలో ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో తమకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వాలే దాదాపుగా అమెరికా కావచ్చు పశ్చిమ దేశాలకు ఉన్నటువంటి ప్రభుత్వాలే ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ కంట్రీస్ అయినప్పటికీ కూడా దాదాపుగా తమకు చెప్పు చేతలు ఉన్నటువంటి ప్రభుత్వాలే ఉన్నాయి. ఇవన్నీ కూడా తమకు అనుకూలంగా ఉంటాయని చెప్పేసి అమెరికా భావించింది. అనుకున్నట్టుగానే ఉన్నాయి, అక్కడ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఇరాన్ వాటిపై టార్గెట్ చేసి అంటే నేరుగా అమెరికా మీద దాడి చేయలేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాటి స్థావరాలపై టార్గెట్ చేయడం ద్వారా ఖచ్చితంగా తమ టార్గెట్ ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి భాగంగానే ఇక్కడ మనకు అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఏకంగా ఇక్కడ పుతిన్ తో సమావేశమైన తర్వాత ఈ దాడులు జరగమంటే మరింత ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ఇప్పటి వరకు ఇంకా దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం అందాల్సి ఉంది. ఇక అంటే ఇరాన్ మద్దతు గలటువంటి ఏ గ్రూపులు దీంట్లో పాల్గొన్నాయి, ముఖ్యంగా హమాస్ కావచ్చు, హెజ్బుల్లా కావచ్చు, హౌతీలు కావచ్చు, వీళ్ళంతా ఇరాన్ సపోర్ట్ చేసిన పరిస్థితి అంతా కూడా ఒక మిలిషియా గ్రూప్ గా ఏర్పడ్డ పరిస్థితి. సో ఈ మిలిషియా గ్రూప్ లో ఎవరు పాల్గొన్నారు, డ్రోన్లను ఉపయోగించారా లేదంటే మిసైల్స్ ఉపయోగించారా ఏంటనేది ఇంకా పూర్తి స్థాయి సమాచారం అయితే రావాల్సి ఉంది. సో ఆ రకంగా మొత్తం మీద ఇక్కడ ఈ సిరియా కావచ్చు, ఇరాక్ కావచ్చు, అలాగే చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఖతర్ లో కావచ్చు, బహ్రెయిన్ లో కావచ్చు, కువైట్ లో కావచ్చు, చాలా ప్రాంతాల్లో అమెరికా స్థావరాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో అక్కడ నుంచి అప్రమత్తమైన పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యమైన C-130 హెర్క్యులస్ విమానాలు ఇక్కడ ఖతర్ లో ఉన్నాయి. అక్కడ ఇప్పటికే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ చేసి పెట్టారు. రవాణా విమానాలు ఉన్నాయి. అలాగే అత్యంత ఆధునికమైనటువంటి F-32 ఫైటర్ జెట్లు కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి. F-26 కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరి ఇక్కడ అమెరికాకు సంబంధించి ఎయిర్ బేస్ లపై దాడి చేసిన తర్వాత ఇక్కడ ఎంత ధ్వంసమైంది, ఏ ఫైటర్ జెట్లు విధ్వంసానికి గురయ్యాయి అనేది ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సింది. మొత్తం మీద అనుకున్న పని అయితే చేసింది. వ్యూహాత్మకంగా ఇరాక్ లోని అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఇదైతే అతి పెద్దది పశ్చిమ ఇరాక్ లో అన్సార్ ప్రావిన్స్ లో ఉంది. ఐన్ అల్ అసద్ అంటారు ఈ విమాన స్థావరాన్ని. ఇరాకీ దళాలకు మద్దతు నాటో దళాలకు కూడా ఇక్కడ గణనీయంగా ఇక్కడ సహాయపడుతుంది. అలాగే ఇది ముఖ్యంగా చాలా కీలకమైనదని చెప్తున్నారు. నాటో దళాలు కూడా ఇక్కడ పనిచేస్తున్నాయి. దాంతో పాటు ఇక్కడ ముఖ్యంగా ఈ సిరియాలో ఎప్పుడైతే ఐసిస్ ను అంతమొందించిన తర్వాత అల్ బగ్దాదిని అంతమొందించిన తర్వాత ఇక్కడ కూడా నాటో దళాలు తిష్ట వేశాయి, అమెరికా దళాలు తిష్ట వేశాయి. సో ఈ కీలక స్థావరాలన్నీ కూడా ఇప్పుడు ఇరాన్ టార్గెట్ చేస్తుంది. చూడాలి అంటే ఈ కేవలం వీటిని మాత్రం టార్గెట్ చేస్తున్నా, దీంతో అమెరికా అప్రమత్తం కాబోతుందా, ఇంకిన్ని టార్గెట్లు ఏమైనా పెట్టుకుందా? అంటే ఇరాన్ చుట్టుపక్కల మొత్తం కంప్లీట్ గా మిడిల్ ఈస్ట్ లో కంప్లీట్ గా అమెరికా ప్రాబల్యం కనిపిస్తోంది. కేవలం ఈ స్థావరాలే కాదు 40,000 పైగా అమెరికన్ సోల్జర్స్ ఉన్నారు. ఆ ప్రాంతం అంతా కూడా సైనిక కార్యకలాపాలు సాగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ఏం జరగబోతుంది, మరి దీనికి ప్రతిగా ఇప్పుడు అమెరికా ఏం చేయబోతుంది, ఎలాంటి రియాక్షన్ ఉండబోతుంది అనేది మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ఎస్, అయితే రామ్దాస్ ఇప్పటికే ఇరాన్ దాడి చేసిన తర్వాత అమెరికా అంటే ఇప్పటికే అమెరికా చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. చరిత్రలో ఎప్పుడు కని వినిగే ఎరుగని రీతిలో కూడా ఇరాన్ పైన దాడికి దిగుతామంటూ కూడా వార్నింగ్ ఇచ్చింది. అయినా కూడా వాటికి భయపడకుండా దాడి చేసిందంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఇరాన్కి రష్యా కావచ్చు, నార్త్ కొరియా, చైనా వీళ్ళు ఏమైనా సహాయం చేస్తున్నారు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రామ్? ఇప్పటి వరకు బహిరంగంగా యుద్ధంలో పాల్గొంటామని ఎక్కడ ఈ దేశాలు కూడా ప్రకటించలేదు బహిరంగంగా, కానీ మాట సహాయం చేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం అమెరికా దాడిని ఖండిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితితో సహా కొన్ని ఇరాన్ మిత్ర దేశాలు ఖండిస్తున్నాయి. ఇది పూర్తిగా UN చార్టర్ కు విరుద్ధంగా ఉన్నాయి, అలాగే అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధంగా ఈ దాడులు జరిగాయంటూ వాళ్ళంతా కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అదే సమయంలో మళ్ళీ ఒకవేళ పరోక్ష మద్దతు ఏమైనా ఇస్తుండొచ్చు అంటే సైనిక సహాయకారం కానీ, మందుగుండు సామాగ్రి కానీ, మిసైల్స్ కానీ ఏదైనా అవసరమైతే ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఈ దేశాలు నేరుగా యుద్ధంలో పాల్గొంటాయా లేదా అనేది ఇంకా క్లారిటీ. ఒక బిగ్ అప్డేట్ కూడా వస్తుంది, ఏవైతే ఇరాన్ దాడికి దిగిందో ఆ దాడికి సంబంధించిన ఇజ్రాయెల్స్ దాడికి సంబంధించిన విజువల్స్ అంటే అమెరికా ఎయిర్ బేస్ పైన ఏదైతే ఇరాన్ దాడి చేశామని క్లెయిమ్ చేసుకుంటుందో
ఆ దాడికి సంబంధించిన విజువల్స్ కూడా ప్రజెంట్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. సో సిరియా అదేవిధంగా ఇరాక్ లో ఉన్న అమెరికాకి చెందిన ఆర్మీ బేస్ పైన మేము దాడి చేశామంటూ కూడా ఇప్పటికే ఇరాన్ క్లెయిమ్ చేసుకుంటుంది. అయితే ఆ దాడికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తాము. సో అదే విధంగా ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడికి దిగిన విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఆ విజువల్స్ కూడా మనం చూస్తాము. సో ఇవాళ అంటే నిన్నటి వరకు కేవలం అమెరికా మాత్రమే దాడి చేసింది. ఆ దాడి తర్వాత మేము కూడా అమెరికా పైన ప్రతీకారం తీర్చుకుంటామని చెప్తూ కూడా ఇరాన్ చెప్తూ వస్తుంది. అండ్ ఇవాళ అమెరికాకి చెందిన సిరియా ఇంకా ఇరాక్ లో ఉన్న అమెరికా బేస్ మిలిటరీ బేస్ పైన కూడా ఇరాన్ దాడి చేసింది. ఆ దాడికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తాము. సో ఇప్పటికే ఆ దాడి చేసిన తర్వాత మేము అమెరికాతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఇచ్చింది ఇరాన్. సో అమెరికాపై ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది. సిరియాలోని అదేవిధంగా ఇరాక్ లో ఉన్న యుఎస్ మిలిటరీ బేస్ పైన ఇరాన్ దాడి చేసింది. అమెరికా దాడి చేసిన మరుసటి రోజే ఇరాన్ యాక్షన్ లోకి దిగింది. అయితే ఈ దాడితో యుఎస్ కు నేరుగా వార్నింగ్ పంపించింది ఇరాన్. నిన్న ఇరాన్ లోని 3 అణు కేంద్రాలపైన యుఎస్ దాడి చేసింది. అయితే యుఎస్ కు తామేంటో తమ పవర్ ఏంటో చూపిస్తామని ఇప్పటికే హెచ్చరించింది ఇరాన్. అయితే అటు రష్యా వెళ్లి పుతిన్ ను కలిశారు ఇరాన్ విదేశాంగ మంత్రి. ఆ మీటింగ్ జరిగిన కాసేపటికే యుఎస్ మిలిటరీ బేస్ పై ఇరాన్ అటాక్ చేసింది. ఇరాన్ కు రష్యా, చైనా అదేవిధంగా నార్త్ కొరియా మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు అమెరికా ఎలా స్పందిస్తుందో అని దానిపైన కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాము. ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడి చేసిన విజువల్స్, అదేవిధంగా మరో ఫ్రేమ్ లో ఆ దాడి అక్కడ మిలిటరీ బేస్ అమెరికాకి చెందిన మిలిటరీ బేస్ పైన జరిగిన దాడికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. సో ప్రజెంట్ అయితే ఒకసారి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. איזה פחד. מה, עינב? השם ישמור, איזה פחד. אין לו מוח. בית חנן, בית טוב, את לא נראה לי אצלך. אין לו מוח. בית חנן, בית טוב, את לא נראה לי אצלך.